హాయ్ వెల్కమ్ టు మై వీడియో. ఈ వీడియోలో మనం పర్సన్స్ కాల్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది మనకి తెలుగు అకాడమీ 10th క్లాస్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుంచి మనం తీసుకున్నాం. ఫస్ట్ చూద్దాం. అ పర్సన్ హూ స్టడీస్ ద హ్యూమన్ రేస్ ఎస్పెషల్లీ ఆఫ్ ఇట్స్ ఆరిజిన్. ఎవరైతే హ్యూమన్ రేస్ వాటి యొక్క పుట్టుక దాని గురించి స్టడీ చేస్తారో వాళ్ళని మనం ఆంథ్రోపాలజిస్ట్ అంటాం. Anthropologist అంటే a person who studies the human race especially of its origins. ఎక్కువగా ఎగ్జామ్లో మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ నుంచి వస్తాయి. నెక్స్ట్ చూద్దాం. a person who studies the remains of buildings and objects found in ground. మనకి పురావస్తు శాఖ తవ్వకాల్లో మనకి బిల్డింగ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ ఏవైతే దొరుకుతాయో దాని గురించి స్టడీ చేసే వాళ్ళని మనం ఆర్కియాలజిస్ట్ అంటాం. Archaeologist, a person who studies the remains of buildings and objects found in the ground. Next చూసుకుంటే a scientist who studies the earth, the origin of the history of rocks. ఇది అక్కడ దొరికిన వస్తువుల గురించి స్టడీ చేసేవాళ్ళు. ఇక్కడ మనకు వచ్చేసరికి పూర్తిగా భూమి దాని యొక్క అందులో మనకి లేయర్స్ కూడా ఉంటాయి. క్రస్ట్, మ్యాంటిల్, కోర్ వాటి గురించి హిస్టరీ ఆఫ్ రాక్స్ గురించి స్టడీ చేసే వాళ్ళని మనం జియాలజిస్ట్ అంటాం. జియాలజిస్ట్ అంటే అ సైంటిస్ట్ హూ స్టడీస్ ద ఎర్త్, ద ఆరిజిన్ ఆఫ్ ద హిస్టరీ ఆఫ్ రాక్స్. నెక్స్ట్ చూసుకుంటే అ పర్సన్ హూ స్టడీస్ బర్డ్స్ సైంటిఫికల్లీ. బర్డ్స్ గురించి ఎవరైతే సైంటిఫికల్గా స్టడీ చేస్తారో వాళ్ళని మనం ఆర్నిథాలజిస్ట్ అంటాం. మీరు ఎక్కువగా టెన్షన్ పడద్దు, నేను డిస్క్రిప్షన్ బాక్స్లో వీటి యొక్క నేమ్స్ అన్నీ కూడా పెడతాను. బట్ ఇక్కడ నేను చెప్పట్లేదు, ఇక్కడ నేను నోట్ చేయట్లేదు, ఎందుకంటే మీరు కూడా దీన్ని ప్రాక్టీస్ చేసుకోవచ్చు కాబట్టి. నెక్స్ట్ ఆ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్. ఇక్కడ ఫిజిక్స్లోనే ఉంది, దాన్ని మనం ఫిజిసిస్ట్ అంటాం. ఆ సైంటిస్ట్ హూ స్టడీస్ ఫిజిక్స్, ఫిజిసిస్ట్. నెక్స్ట్ చూసుకుంటే ఆ డాక్టర్ హూ స్టడీస్ అండ్ ట్రీట్స్ హార్ట్ డిసీజ్. ఇది అందరికీ తెలిసిందే, కార్డియాలజిస్ట్. A doctor who studies and treats heart disease, cardiologist. నెక్స్ట్ చూసుకుంటే a person who believes in solving human problems with the help of reason. కారణం చూసి ఆ హ్యూమన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారో అది ఎవరైతే బిలీవ్ చేస్తారో ఆ పర్సన్ని మనం రేషనలిస్ట్ అంటాం. a person who believes in solving human problems with the help of reason వాళ్ళని మనం రేషనలిస్ట్ అంటాం. నెక్స్ట్ చూసుకుంటే ఆ సైంటిస్ట్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్. జంతువులు వాటి యొక్క బిహేవియర్ని స్టడీ చేసే వాళ్ళని మనం జియాలజిస్ట్ అంటాం. ఆ సైంటిస్ట్ హూ స్టడీస్ యానిమల్స్ అండ్ దేర్ బిహేవియర్ కాల్డ్ జియాలజిస్ట్. నెక్స్ట్ చూసుకుంటే ఆ సైంటిస్ట్ హూ స్టడీస్ ద మైండ్ ఆఫ్ ఎ పర్సన్. ఎవరైతే పర్సన్ మైండ్ని స్టడీ చేస్తారో వాళ్ళని మనం సైకాలజిస్ట్ అంటాం. మనకి సైకాలజిస్ట్. a scientist who studies the mind of person. a person who solves problems in a practical and sensible way. ఎవరైతే పర్సన్ మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తారో ప్రాక్టికల్గా సెన్సిబుల్ వేలో సాల్వ్ చేస్తారో వాళ్ళని మనం ప్రాగ్మటిస్ట్ అంటాం. ప్రాగ్మటిస్ట్ అంటే a person who solves problems in a practical and sensible way. నెక్స్ట్ చూసుకుంటే a person whose job is to take care of people's teeth. మనకి డెంటిస్ట్ తెలిసిందే, మనకి టీత్ ప్రాబ్లం ఏం వచ్చినా సరే మనం డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాం. నెక్స్ట్ చూసుకుంటే a person who studies లాంగ్వేజ్ని స్టడీ చేసే వాళ్ళని మనం linguist అంటాం. a person who studies language is called linguist. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ చేశాను, అవి కూడా చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.